30 ఏళ్ల మాదిగల ఎస్సీ వర్గీకరణ కల నెరవేరిందని, ఎస్సీ వర్గీకరణ సాధించిన ఘనత మందకృష్ణ మాదిగకే దక్కుతుందని ఇర్విన్ ఎంఆర్పీఎస్ నాయకులు అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాటం చేసి సాధించిన ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ గారి చిత్రపటానికి మాడుగుల మండలం ఇర్విన్లోని ఎంఆర్పీఎస్ నాయకులు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇర్విన్ గ్రామంలోని ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణతోటే మాదిగలకు, మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం నిర్విరాంగా పోరాటం చేసి సాధించిన ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారికి ఇర్విన్ ఎంఆర్పీఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొనడం జరిగింది. ఏబిసిడి వర్గీకరణ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఈ సంతోషంలో భాగంగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇర్విన్లో ఉన్న ఎంఆర్పీఎస్ నాయకులు, వివిధ పార్టీ నాయకులు కూడా అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఎవరికి అన్యాయం జరగలేదు, ఎవరికి జరగలేదు. సామాజిక పద్ధతిలో మీరెంతో మీకంతా, మేమెంతో మాకంతా. ఎస్సీ రిజర్వేషన్లో ఎస్సీ అనే ఉపకులాలని చాలా ఉన్నాయి. ఉపకులాలకు ఈ పదాలు అందలేకపోతున్నాయి. ఎస్సీ వర్గీకరణ చేస్తే ఉపకులాలకు కూడా వాటి పద్ధతులు 5% ఉన్న వాళ్ళకి 5%, 10% ఉన్న వాళ్ళకి 10%, 15% ఉన్న వాళ్ళకి 15%. మీరెంతో మీకంతా అని మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ పోరాటం చేసి ఈరోజు దాని ఫలితమే ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఎస్సీలుగా అంతా ఒకటిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఎస్సీలు అంటే మాలలు, మాదిగలు, ఉపకులాలు అన్నీ కలుపుతున్నాయి. ఇలా ఈ కలవడం వల్ల ఎస్సీలు అంటే కొంతమందికి ఏదైతే జాతి చైతన్యం ఉందో, ఏ జాతి అయితే ముందులో ఉందో వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. మనకి ఉద్యోగాలు రాకపోవడానికి కారణం ఏంటంటే మనకు వర్గీకరణ లేకపోవడం. బీసీలో వర్గీకరణ ఉంది, ఎస్సీఏ, బీసీఏ, బీసీ అని. ఇప్పుడు ఎస్సీఏ, ఎస్సీబీ, ఎస్సీ ఈ విధంగా పోరాటం ఈరోజు వర్గీకరణ సాధించడానికి మందకృష్ణ గారికి మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాం. జై మందకృష్ణ.